అప్పుల ఉదంతాల చర్చలు ఇంకా నడుస్తున్నాయి. ఏదైతే మొన్న చంద్రబాబు గారు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడటం, విద్యుత్ రంగంతో పాటుగా బడ్జెట్ అంతా గందరగోళం అన్నటువంటిది అంతకుముందు చేసినటువంటి దుర్మార్గాల వల్లే అని చెప్పి నేపథ్యంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరొకసారి స్పందించారు. అప్పు 14 లక్షల కోట్లు కాదు, నవంబర్ 11న చూపినటువంటి లెక్కల ప్రకారం అన్ని అప్పులు కలిపి మార్చి 31, 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు 7.21 లక్షల కోట్లు మాత్రమే. ఇందులో బాబు ముందు మొత్తం అప్పు 1.40 లక్షల కోట్లు, అంటే 1,40,000 కోట్లు అయితే బాబు చేసిన మొత్తం అప్పు 2,50,000 కోట్లు, జగన్ చేసిన మొత్తం అప్పు 3,30,000 కోట్ల రూపాయలు. కరోనా కారణంగా 70,000 కోట్ల నష్టం మరియు డీబీటీ ద్వారా 2.74 లక్షల కోట్లు ఇచ్చినా కూడా ఇంత కేవలం అప్పు కొంచెమే. అప్పుల సగటు వార్షిక పెరుగుదల రేటు బాబు హయాంలో 23% అయితే జగన్ హయాంలో 14% తగ్గించాం. పబ్లిక్ అకౌంట్ అంటే ఉద్యోగుల స్మాల్ సేవింగ్ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లు ఉంటాయి. ఉద్యోగస్తుల డబ్బు విషయంలో చూస్తే రాష్ట్ర అవసరాల కోసం విభజన నాటికి వాడుకున్న మొత్తం 19,138 కోట్లు, బాబు దిగిపోయే నాటికి వాడుకున్న మొత్తం 76,516 కోట్లు, అంటే 57,378 కోట్లు చంద్రబాబు వాడుకున్నారు. జగన్ దిగిపోయే నాటికి వాడుకున్నటువంటి మొత్తం 77,106 కోట్లు, అంటే 655 కోట్లు మాత్రమే జగన్ వాడుకున్నారు. లేకపోతే విద్యుత్ రంగంలో నష్టాలు చూస్తే విభజన నాటికి 2014-15లో 6,625 కోట్లు నష్టాలు ఉన్నాయి. బాబు దిగిపోయే నాటికి 2018-19లో 28,715 కోట్లు, 34% పెరిగినాయి. జగన్ దిగిపోయే నాటికి 2023-24లో 29,110 కోట్లు, 0.3% పెరిగినాయి. విద్యుత్ రంగంలో అన్ని అప్పులు విభజన నాటికి 29,552 కోట్లు, బాబు దిగిపోయే నాటికి 86,215 కోట్లు, బాబు చేసిన అప్పులు 56,664 కోట్లు, CAGR 24%, జగన్ దిగిపోయే నాటికి 1,22,518 కోట్లు, జగన్ చేసిన అప్పు 36,603 కోట్లు, CAGR 7% మాత్రమే. ట్రూ అప్ విద్యుత్ ఛార్జీలు 2014-19 మధ్య విద్యుత్ ఖర్చులు 6,625 కోట్ల నుంచి 28,715 కోట్లు పెరిగినాయి. కానీ బాబు ప్రభుత్వం వాటిని భరించలేదు కాబట్టి నష్టాలు 22,089 కోట్లకు పెరిగినాయి. కాబట్టి జగన్ ప్రభుత్వం వచ్చాక 2,300 కోట్లు మాత్రమే ట్రూ అప్ ఛార్జీలు వేసింది. కానీ ఇప్పుడు బాబు ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల కింద 5 నెలల్లోనే 7,000 కోట్లు వేశారు. ఇంకో 12,000 కోట్లు అయిపోతున్నారు. మొత్తంగా 19,000 కోట్లు బాదుడే బాదుడు. ప్రభుత్వ అవసరాల కోసం విద్యుత్ డిమాండ్, ఇరిగేషన్ ప్రభుత్వ ఆఫీసులు తదితర 2014-19 31,800 కోట్లు కట్టాల్సి ఉంటే 22,165 కోట్లు కట్టింది బాబు ప్రభుత్వం. అంటే 9,635 కోట్లు కట్టలేదు బాబు ప్రభుత్వం. జగన్ పాలనలో డిసెంబర్ 2023 వరకు 66,000 కోట్లు కట్టాల్సి ఉంటే 62,000 కోట్లు కట్టింది. అంటే కట్టాల్సింది 6,000 కోట్లు మాత్రమే. బట్ తలసరి ఆదాయం 2018-19కి 1,54,031, 18వ స్థానంలో ఉన్నాం. 2022-23లో 2,19,885, 15వ స్థానానికి ఎగబాకాం. జగన్ టైంలో దేశ జీడీపీలో ఏపీ జీడీఎస్టీపీ వాటా బాబు పాలనలో 2014-19 మధ్య 4.47% అయితే జగన్ పాలనలో 4.83%. సంపద సృష్టి ఆదాయం రాబడి 99-2004 వరకు బాబు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 12.4%. 2004-9లో వైఎస్ పరిపాలనలో పెరిగినటువంటి రాష్ట్ర ఆదాయం 21.6%. 2009-14 మధ్య రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 14.4%. 2014-19 మధ్య బాబు పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 6%. 19-24 మధ్య జగన్ పాలనలో పెరిగిన రాష్ట్ర ఆదాయం 16.7%. అభివృద్ధి కోసం పెట్టే మూలధన వ్యయం బాబు పాలనలో 2014-19లో ఏటా సగటున ఖర్చు 13,860 కోట్లు, జగన్ పాలనలో 19-24లో 15,632 కోట్లు, 13,000 కోట్లు పోర్టు నిర్మాణ ఖర్చు లెక్కించకపోయినా. మూలధన వ్యయం 2023-24లో 23,330 కోట్లు, కానీ రూపాయి ఖర్చు పెట్టలేదని చెప్తారు టీడీపీ వాళ్ళు. పెండింగ్ బిల్లులు ఏంటో మేము చెప్పినట్టుగా 42,000 కోట్లు లెక్కలు ఎందుకు చెప్పరు అంటూ ఈ లెక్కలు చెప్పుకొచ్చారు. మీ 5 ఏళ్ల పాలనలో విద్యుత్ సరఫరా సంస్థల నష్టాలు 22,089 కోట్లు మీరు పెంచితే మేము కేవలం 395 కోట్లు మాత్రమే మా టైంలో జరిగింది. అంటే మీ టైంలో టోటల్ 5 సంవత్సరాలు విద్యుత్ సరఫరాల నష్టాలు 22,089 కోట్లు అయితే మా సమయంలో 395 కోట్లు. మీరు 34% పెంచితే మాది కేవలం 0.3% మాత్రమే. కానీ మా ఇది లెక్కలైతే చెప్తున్నారు. నేను చెప్పినట్టు తటస్థులు ఇదివరకటి రోజుల్లో కొంతమంది మాట్లాడేవాళ్ళు ఏది నిజమన్నది. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. బాబు గారు చెప్పింది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నమ్ముతుంది. జగన్ చెప్పినటువంటిది లేదా బొగ్గని చెప్పినటువంటిది వైసీపీ నమ్ముతుంది. కానీ అసలు వాస్తవం ఏంటో చెప్పేటటువంటిది నిన్న మనం ఒక ప్రయత్నం చేసాం ఎనలిస్ట్ ద్వారా. అది కూడా నమ్మేటటువంటి వాళ్ళు ఉండొచ్చు, నమ్మకపోయేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. ప్రస్తుతం రాష్ట్రానికి పరిస్థితి అది.